హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫైనల్ జడ్జ్మెంట్ కేసుకి సంబంధించి వచ్చేసింది. అయితే ఈ వీడియో అన్నది మార్నింగే చేయాలి, కాకపోతే మాకు ఇక్కడ పవర్ ఇష్యూ అండ్ నెట్ ఇష్యూ ఉండటం వల్ల వీడియో అయితే లేట్ అయింది. ఓకే, సో ఫైనల్ జడ్జ్మెంట్ ఏమొచ్చింది కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ కేసు ఇక్కడతో అయిపోయినట్టా లేదా అది కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. చివరి వరకు చూడండి. ఓకే, అయితే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే జెన్యున్ రియల్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ అలాగే క్లాసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకే, సో అఫీషియల్గా ఆర్డర్స్ మనకి వెబ్సైట్లో అయితే ఇంకా పెట్టలేదు ఇప్పటికీ కూడా స్టిల్. కాకపోతే మనకి ఓవరాల్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే మనకి ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ స్టే అయితే తీసేశారనమాట. అంటే రిజల్ట్స్ ఇప్పుడు ఇవ్వచ్చు, ఏ టైంలో అయినా రైల్వే కావాలంటే రిజల్ట్ అయితే ఇవ్వచ్చు అన్నది ఫస్ట్ ఆర్డర్ అయితే పాస్ చేశారు. అలాగే ఎవరైతే ఈ కేసు వేసిన 15 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పోస్టులను అయితే హోల్డ్లో ఉంచండి, వాటిని పక్కన పెట్టి మిగతా వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వమని చెప్పారు. సో అంటే అర్థం ఏంటి, కేసు కంప్లీట్ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినట్టు కాదు, దీనికి సంబంధించిన కౌంటర్ ఎఫిడవిట్ అన్నది వాళ్ళు ఇవ్వమని కోర్టు అయితే అడిగింది. అంటే ఈ 15కి సంబంధించి జడ్జిమెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఓకే, కేసు అన్నది ఇంకా జరుగుతుంది, కాకపోతే ఈ స్టే అన్నది లిఫ్ట్ చేశారు, రిజల్ట్ అయితే వచ్చేయచ్చు అనమాట. అయితే ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ 15 మెంబర్స్కే ఒకవేళ వాళ్ళు గెలిస్తే కూడా ఈ 15 మెంబర్స్కే వేకెన్సీస్ అన్నవి హోల్డ్ పెట్టారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ రూల్, ఈ జడ్జిమెంట్ అన్నది వర్తిస్తుందా లేకపోతే ఓల్డ్ సీసీఏ వాళ్ళకు కూడా వర్తిస్తుందా అని డౌట్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి చూడాలి. నార్మల్గా ఏంటంటే ఇట్లాంటి కేసెస్ అప్పుడు వస్తే మొత్తం అందరికీ కూడా ఫాలో అవుతుంది, కానీ మరి ఇక్కడ స్పెసిఫిక్గా 15 మెంబర్సే అన్నారు కాబట్టి సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. దీని మీద అయితే క్లారిటీ లేదు. కాకపోతే ఫస్ట్ పీఈటీ అయితే జరగాలి కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ అన్నది త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు, ఈ 15 వేకెన్సీస్ పక్కన పెట్టి అన్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ ఏ వీక్ మీకు రిజల్ట్ అయితే వచ్చేయచ్చు అనమాట. అండ్ పీఈటీ కూడా జూలై ఫస్ట్ వీక్లో జరిగే ఛాన్సెస్ అన్నవి ఎక్కువ ఉన్నాయి. సో వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ ప్రిపరేషన్ అయితే, అంటే దానికి ఎట్లాగా ట్రైన్ అవ్వాలో అలాగా ట్రైన్ అయితే అవ్వండి. సో పీఈటీలో ఏముంటుందో కూడా ఒకసారి చూద్దాం. సో పీఈటీ వచ్చేటప్పటికి మీకు 35 కేజెస్ మేల్ క్యాండిడేట్ అయితే 35 కేజెస్ వెయిట్ మోస్తూ 100 మీటర్స్ 2 మినిట్స్లో అయితే మీరు ఒకటే ఛాన్స్లో వెయిట్ కింద పెట్టకుండా కవర్ చేయాల్సి ఉంటుంది ఆ డిస్టెన్స్ అన్నది. నెక్స్ట్ 100 మీటర్స్ 1000 మీటర్స్ 4 మినిట్స్ 15 సెకండ్స్లో ఒకటే ఛాన్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే పీఈటీ 20 కేజెస్ వెయిట్తో 100 మీటర్స్ 2 మినిట్స్లో కవర్ చేయాలి, అది కూడా ఒకటే ఛాన్స్, మీకు కూడా వెయిట్ కింద పెట్టకూడదు. అలాగే 1000 మీటర్స్ 5 మినిట్స్ 40 సెకండ్స్లో ఒకటే ఛాన్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో వీటికి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, రిజల్ట్ ఏ మినిట్లో అయినా రావచ్చు. ఓకే, అండ్ మీ ఉద్దేశంలో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ 2025 నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో రీసెంట్గా డేట్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఈ ఇయర్ జనవరిలోనే అప్లికేషన్ అన్నది పెట్టారు. ఇప్పుడు మనం చూసుకుంటే జూన్లో ఉన్నాం కాబట్టి మీకు ఎగ్జామ్ అన్నది దీనికి సంబంధించి కూడా వెరీ సూన్ జరగబోయే ఛాన్స్ ఉంది. సో ప్రిపరేషన్ అన్నది గట్టిగా ప్రిపేర్ అవుతూ ఉండండి, దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీకున్న నెక్స్ట్ ఆపర్చునిటీ ఇదే గ్రూప్ డి, దాని తర్వాత ఇదే నోటిఫికేషన్ కాబట్టి సో ప్రిపరేషన్ అన్నది అంటే ఎక్కువ టైం ఇంకా దొరకకపోవచ్చు. ఆల్రెడీ మనకి గ్రూప్ డి అన్నది చాలా డిలేస్లో ఉంది కాబట్టి ఫాస్ట్గా పెట్టే ఛాన్స్ ఉంది. సో ప్రిపరేషన్ అన్నది బాగా కొంచెం ఫాస్ట్గా అయితే చేసుకోండి దీనికి కూడా. అండ్ మీకేమనిపిస్తుంది, ఈ కేసుకి సంబంధించి అంతా అయిపోయినట్టేనా లేకపోతే ఫర్దర్గా ఇంకా ఏమైనా షాక్స్ ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్నది కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం మనం ఈ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకుంటే రెగ్యులర్గా ఏదో ఒకటి ఇలాగా ఆగుతూనే ఉంది. సో మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ ఫర్దర్గా మీరు గ్రూప్ డికి సంబంధించి ప్రిపేర్ అవుతే సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా మన దగ్గర ఫుల్ కోర్స్ గ్రూప్ డికి సంబంధించి 1 ఇయర్ వ్యాలిడిటీతో మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ క్లాసెస్ అయితే ఉంటాయి. ఇందులో క్లాస్ చెప్పిన నేను అండ్ మన టీమ్ ఆల్రెడీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుద్ది. పర్టికులర్గా నా గురించి చెప్పాలంటే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీబీసీ క్లియర్ చేశాను. సో గ్రూప్ డి దాంతో కంపేర్ చేసుకుంటే మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు, లెవెల్ 1 జాబ్ కాబట్టి మీరు ఆల్రెడీ ఎన్టీబీసీ లెవెల్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి. బెస్ట్ కోర్సు మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో, అది కూడా చాలా చాలా తక్కువ ప్రైస్కి, అఫోర్డబుల్ ప్రైస్కి దొరుకుతుంది. అంటే కూపన్ కోడ్ SARA అని వాడారు అనుకోండి,
ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా యూజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఇదనే కాదు, ఏఎల్పి టెక్నీషియన్ వీటికి సంబంధించిన కోర్సెస్ కూడా దొరుకుతాయి, ఫెటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, ఇవన్నీ కూడా దొరుకుతాయి. ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. అండ్ ఇటువంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే, రైల్వే రిలేటెడ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ అండ్ ఐడి. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం అప్డేట్స్ కవర్ చేస్తాం, అలాగే క్లాసెస్ చేస్తుంటాం, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, అలాగే గైడెన్స్ వీడియోస్. ఒకటే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట మన ఛానల్ అనేది, మెయిన్గా రైల్వేకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఓకే, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయండి, హై పాయింట్లు ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. హోప్ ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో గ్రూప్ డి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేశాను. అది ఒకవేళ చూడకపోతే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఇప్పుడు చూడండి. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ మొత్తం ప్లేలిస్ట్ అయితే ఇస్తాను మీకు. 1 year పాటు ప్రతి మంత్ కరెంట్ అఫైర్స్ ఫ్రీగా మనం కవర్ చేసాం. సో ఇది మీకు డెఫినెట్గా అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. సో ప్లేలిస్ట్ ఇస్తాను, ఈ 2 కూడా తప్పకుండా కవర్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా టాపిక్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.